హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. 2024 ఏపీ టెట్ పరీక్షల కొరకు సైకాలజీ నుండి గత పరీక్షల్లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం మొండిగా మరియు మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల దశ ఏది? ఆన్సర్ పూర్వ బాల్య దశ. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, శిశు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ ఏది? ఆన్సర్ శిరస్సు నుండి పాదాభిముఖము, శరీర కేంద్రం నుండి శరీర భాగాలు. శిరస్సు నుండి పాదాభిముఖము, శరీర కేంద్రం నుండి శరీర భాగాలకు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, లాటిన్ భాషలో పర్సోనా అనగా? లాటిన్ భాషలో పర్సోనా అనగా ముసుగు, ముసుగు అని అర్థం. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశల సంఖ్య? ఆన్సర్ 6 దశలు. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తిలో సమగ్రత కనిపించే స్థాయి? ఆన్సర్ పరిపక్వ దశ. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తిలో సమగ్రత కనిపించే స్థాయి ఏది అంటే పరిపక్వ దశ. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించినది? పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించినది ఎవరు అంటే స్పియర్మెన్. నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న, 8 సంవత్సరాల వయసు కలిగిన స్నేహిత 11 సంవత్సరాల వయసు గల సామర్థ్యం చూపగలిగితే ఆమె యొక్క ప్రజ్ఞా లబ్ధి రకము? చూడండి, ఇక్కడ ప్రజ్ఞా లబ్ధికి సంబంధించి మనకు ఫార్ములా ఉంది కదా, మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఆ ఫార్ములా ప్రకారం ఈ యొక్క ఆన్సర్ మనం ఆ ఫార్ములాను ఉపయోగించి చార్ట్ మనకు ఉంది కదా, సగటు ప్రజ్ఞ, అబవ్ అదే యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో గిఫ్టెడ్, ఏదైతే ఈ ఐక్యూకి రిలేటెడ్గా ఏదైతే ఉందో ఆ చార్ట్ ప్రకారం మనం ఈ యొక్క ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి వెరీ సుపీరియర్, అత్యధిక ప్రజ్ఞావంతురాలు అని అర్థం మనకు. నెక్స్ట్ 9వ ప్రశ్న, సృజనాత్మకత ప్రక్రియలోని దశలకు సంబంధించి సరైన క్రమము? సృజనాత్మకత ప్రక్రియలోని దశలకు సంబంధించి సరైన క్రమము? ఆన్సర్ సన్నాహక దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. ఆప్షన్ 1 మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న, హర్లాక్ ప్రకారం మధ్య వయస్సు 40 నుండి 60 సంవత్సరాలు. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో రుణాత్మక ఉద్వేగము కానిది? చూడండి, అన్ని కూడా రుణాత్మక ఉద్వేగాలకు సంబంధించినవి. ఈ క్రింది వాటిలో రుణాత్మక ఉద్వేగము కానిది ఏది? ఆన్సర్ నమ్మకం. మిగిలినవన్నీ సిగ్గు, ఆతృత, అలసట అవన్నీ కూడా రుణాత్మక ఉద్వేగాలు. కానిది ఏది అంటే నమ్మకం, బిలీవ్. నెక్స్ట్ 12వ ప్రశ్న, అభ్యసనము చాలా వేగంగా జరిగే దశ? అభ్యసనము వేగంగా ఏ దశలో జరుగుతుంది? ప్రారంభ స్ఫూర్తి దశ, ఇనీషియల్ స్పాట్ ఏజ్. నెక్స్ట్ 13వ ప్రశ్న, బస్ సీట్ నెంబర్ గుర్తుపెట్టుకోవడంలో ఉన్న స్మృతి? బస్ సీట్ నెంబర్ గుర్తుపెట్టుకోవడంలో ఉన్న స్మృతి ఏదంటే స్వల్పకాలిక స్మృతి. ఎందుకంటే మనం బస్సు ఎక్కి మన సీట్లో కూర్చున్న తర్వాత ఇంకా అది మనకు అవసరం లేదు. నెక్స్ట్ 14వ ప్రశ్న,
సాంఘిక సాంస్కృతిక దృక్పథం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు. సాంఘిక సాంస్కృతిక దృక్పథం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే ఆన్సర్ వైగాట్స్కీ. నెక్స్ట్ 15వ ప్రశ్న. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క 3వ దశలో గంట శబ్దానికి లాలాజలం స్రవించడం జరిగినది. ఇందులో లాలాజలం స్రవించడం అనునది నిబంధిత ప్రతిస్పందన. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క 3వ దశలో గంట శబ్దానికి లాలాజలం స్రవించడం జరిగినది. ఇందులో లాలాజలం స్రవించడం అనునది నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ 16వ ప్రశ్న. సోముకి మామిడి పండు తినాలని ఉంది, చెట్టెక్కితే పడిపోతాననే భయం ఉంది. ఇందులో సోము పడే సంఘర్షణ. చూడండి, సోముకి మామిడి పండు తినాలని ఉంది, చెట్టెక్కితే పడిపోతాననే భయం ఉంది. ఇందులో సోము పడే సంఘర్షణ ఏది అంటే ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ 17వ ప్రశ్న. రాజు పరీక్షలో అపజయం పొందానని తలుపును గట్టిగా తన్నాడు. ఈ యొక్క రక్షక తంత్రాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ విస్థాపనము, డిస్ప్లేస్మెంట్. ఉదాహరణకి ఒక గుమస్తాపై ఆఫీసర్ తిట్టినప్పుడు గుమస్తా అతని యొక్క భార్యను తిట్టడం, ఇది కూడా ఈ రకమైన రక్షక తంత్రం కింద అర్థం వస్తుంది. విస్థాపనం అలా ఏవైనా కానీ ఆన్సర్ విస్థాపనం. నెక్స్ట్, క్రింది వాటిలో ఒక ప్రాథమిక అవసరము. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరమైనది ఏది? ఆన్సర్ నీరు. చూడండి, ప్రాథమిక అవసరాలకు సంబంధించి ఏవి, గౌణ అవసరాలు ఏవి అని మనకు ఉంటాయి కదా. అందులో ప్రాథమిక అవసరం ఏది అంటే నీరు. ఇల్లు, విద్య, వస్త్రం, మనకు తర్వాత అవసరాలు అవుతాయి, గౌణ అవసరాల కింద వస్తాయి. నీరు అనున్నది ప్రాథమిక అవసరం. నెక్స్ట్ 19వ ప్రశ్న. ఇప్పుడు చూస్తున్న దానిని గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించడాన్ని ఇలా చెప్తారు. ఆన్సర్ డెజావ్ అని పిలుస్తారు. నెక్స్ట్ 20వ ప్రశ్న. చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఎవరు అంటే ఫిలిప్ ఏరిస్. నెక్స్ట్ 21వ ప్రశ్న. ఒక వ్యక్తి బాగా డ్రైవింగ్ చేయగలడు, అయితే ఈ నైపుణ్యము కంప్యూటర్ అభ్యసనంలో ఎటువంటి ప్రభావం చూపకపోవడం అనున్నది. ఆన్సర్ శూన్య బదలాయింపు. చూడండి, ఒక వ్యక్తి సైకిల్ బాగా డ్రైవింగ్ చేయగలడు, అయితే అది బైక్లో ఉపయోగపడింది అంటే అది అనుకూల బదలాయింపు. వ్యతిరేకం అయితే ఏదైనా ఒకటి చేయడం వలన దానికి ప్రతికూలంగా అడ్డం వస్తే అటువంటి దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. లేదా ఎటువంటి బెనిఫిట్ జరగకపోవడం, ఎటువంటి లాభమో లేదు నష్టమో లేదు అంటే శూన్య బదలాయింపు. ఇంకా డబుల్ బెనిఫిట్ ఉంటే ద్విపార్శ్వ బదలాయింపు. సో ఆ విధంగా ఆన్సర్ చూసినట్లయితే శూన్య బదలాయింపు. నెక్స్ట్ 22వ ప్రశ్న. పిల్లలకు పాఠంపై ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయుడు చేయకూడనిది. చూడండి, చర్చను ప్రోత్సహించాలి, నిశ్శబ్దంగా ఉండమని అడగాలి, ప్రశ్నలు అడగడం, సమూహ చర్చను నిర్వహించడం. ఆన్సర్ నిశ్శబ్దంగా ఉండమని అడగడం అనున్నది చేయకూడదు. పిల్లలకు పాఠంపై ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయుడు చేయకూడనిది ఏది అంటే నిశ్శబ్దంగా ఉండమని అడగడం. నెక్స్ట్ 23వ ప్రశ్న. ఈ క్రింది వానిలో 5E అభ్యసన నమూనాలో లేనిది.
ఈ క్రింది వానిలో 5 ఈ అభ్యసన నమూనాలో లేనిది ఏది అంటే అభ్యాసం. నెక్స్ట్ 24వ ప్రశ్న, సంఖ్యలను చదవడంలో వ్యక్తపరచడంలో అభ్యసన సమస్య. సంఖ్యలను చదవడంలో వ్యక్తపరచడంలో అభ్యసన సమస్య ఏది అంటే డిస్కాలిక్యులియా. నెక్స్ట్ 25వ ప్రశ్న, సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే బండూరా. నెక్స్ట్ 26వ ప్రశ్న, మెటాకాగ్నిషన్ స్వబుద్ధి సామర్థ్యానికి ఉదాహరణ. మెటాకాగ్నిషన్ స్వబుద్ధి సామర్థ్యానికి ఉదాహరణ స్వీయ ప్రతిస్పందన. నెక్స్ట్ 27వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఏకకారక సిద్ధాంతానికి సంబంధించిన వారు. ఏకకారక సిద్ధాంతానికి సంబంధించిన వారు ఎవరు అంటే మనకు గార్డ్నర్. మిగిలిన వారందరూ కూడా సంబంధించిన వారు బినే, టెర్మన్, స్టెర్న్, వీరందరూ కూడా ఏకకారక సిద్ధాంతానికి రిలేషన్ ఉన్నవారు. లేనివారు ఎవరు అంటే గార్డ్నర్. నెక్స్ట్ 28వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ నాడు నేడు కార్యక్రమంలో లేనిది. చూడండి, నాడు నేడు అంటే పాఠశాలలు, హాస్పిటల్స్ నాడు ఏ విధంగా ఉన్నాయి, నేడు ఏ విధంగా ఉన్నాయి, వాటిని డెవలప్మెంట్ చేయడం కొరకు ఉద్దేశించబడిన కార్యక్రమము. అయితే అందులో ఏది లేదని చెప్పి మనకు అడుగుతున్నారు. టాయిలెట్స్ ఉంది, గ్రీన్ చాక్ బోర్డ్స్, మంచినీటి సరఫరా, ఇవన్నీ కూడా ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ అనేవి మనకు ఇది వేరే స్కీమ్ కింద ఉంది. సో అది మనకు నాడు నేడు కార్యక్రమంలో భాగం కాదు. జగనన్న కిట్కి సంబంధించి మనకు ఏదైతే ఉందో అందులో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి లేదు. ఆన్సర్ జగనన్న టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఐసిటి ఆధారిత బోధన. ఐసిటి ఆధారిత బోధన ఏదంటే వ్యాసం రాయడము, పత్రికల మీద ప్రతిస్పందించడము, చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడము, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఐసిటి ఆధారిత బోధన అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. నెక్స్ట్ 30వ ప్రశ్న, ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహం. ఆన్సర్ ప్రయోగ సమూహం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.